3 శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణలపై రివ్యూ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధం. ఈ నెల 6న హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశం. అమరావతిపై ఎన్డీఏ ప్రభుత్వం ఫుల్ ఫోకస్. రేపు శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు. ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు. విభజన హామీల అమలుపై మోదీతో చర్చ. కాకినాడలో 3వ రోజు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల అధికారులతో సమీక్ష. ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ ను కలిసిన క్యాబ్ డ్రైవర్లు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతి. ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. నేడు సి రామచంద్రయ్య, హరిప్రసాద్ నామినేషన్. తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద అడ్డంకుల తొలగింపు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. మాచర్లలో కొనసాగుతున్న దుండగుల ఆగడాలు. మున్సిపల్ కమిషనర్ కారు అద్దాలు ధ్వంసం. శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం సస్పెన్షన్. భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు. ప్రకాశం జిల్లాలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు నిర్వాకం. మందుబాబుతో కలిసి గ్రామ శివారులో చిందులు. కేబినెట్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు. రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. పోలవరంలో 3వ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన. ప్రాజెక్టులోని సాంకేతిక లోపాలపై అధికారులతో చర్చలు. హైదరాబాద్ టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత. మెగా డిఎస్సీ విడుదలకు విద్యార్థుల ఆందోళన, అరెస్ట్. కడెం ప్రాజెక్టు నుంచి వృధాగా పోతున్న నీళ్లు. ఇంకా పూర్తి కాని మరమ్మతు పనులు. కేజ్రీవాల్ పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ. సీబీఐ అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీపై సవాల్. తన ప్రసంగంలోని వ్యాఖ్యలను తొలగించడాన్ని తప్పుపట్టిన రాహుల్. వాస్తవ ప్రపంచంలోని నిజాలను తొలగించలేరంటూ ఫైర్. ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వర్షాలు. 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ. స్టాక్ మార్కెట్లలో బుల్స్ కొత్త రికార్డ్. 80,000 పాయింట్ల మార్కును దాటిన సెన్సెక్స్. రేపు స్వదేశానికి భారత క్రికెట్ జట్టు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన బీసీసీఐ.